హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో ఉన్న ఒక్కొక్క శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసరికి 18వ తారీఖు అండి, 2వ నెల 2025వ సంవత్సరము. ఇక రోజు వచ్చేసరికి మంగళవారం అండి. ఈరోజు మొదటి జాము చూసినట్టయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు కాకచూపు గల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. మొదటి జాములో గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగ పర్లాలు, ఎరుపు మిర్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రస్సంగి డ్యాగలు, గంధం మచ్చలు, పెట్టామారు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి నెమళ్ళు, కోడి రసింగులు, కోడి చేతువాలు, కోడి పూలాలు, నల్ల కెక్కెర్లు, కోడి మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. కాకి చూపు గల డ్యాగలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. నెమలి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జాము టైంలో. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమలి పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమలి పింగళ రసంగులు, నెమలి పింగళ అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి డ్యాగలు, కోడి మైలాలు, కోడి కక్కెర్లు, నల్లబొట్లు, కోడి చేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. నెమలి చూపు గల పింగళ్ళు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 వరకు అండి. కోడి చూపు గల డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోళ్ళకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగులు, ఎర్ర కోడి కెక్కెర్లు, ఎరుపు మిచ్చిన కోడి కాయకులు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి చేతువాలు, కోడి గేరువాలు, ఎర్రకోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమలి పింగళ్ళు, కాకి డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి చూపు గల డ్యాగలు మాత్రం వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు మూడో జాము టైంలో. ఇక నాలుగో జాము వచ్చేసి 1 నుంచి 3:15 వరకు అండి. కాకి చూపు గల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమలి రసంగులు, నెమల మైలాలు, నెమల అబ్రాసులు, నల్లబొట్లు సేతువాలు, నెమల సేతువాలు, నెమల డ్యాగలు, కాకి డ్యాగలు, నెమలి పింగళ్ళు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాము టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కెక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి చేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి నాలుగో జాము టైంలో. కాకి చూపు కన్నా మనం వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు. ఇక చివరిగా ఐదో జాము అండి, 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు. ఇక్కడ కోడి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి పూలాలు, కోడి సేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూసినట్టయితే కాకి డ్యాగలు, కాకి నెమళ్ళు, నెమల డ్యాగలు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల కక్కెర్లు, నెమల మైలాలు, తుమ్మెదల కాకులు, పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి చూపు గల పింగళ్ళు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.